బ్రేకింగ్ చూస్తున్నాం. అంబటి రాయుడు వైసీపీని వీడినట్లుగా ఒక ప్రకటన చేశారు. ఇటీవలే జగన్ సమక్షంలో పార్టీలో చేరారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. వైసీపీని వీడుతున్నట్లుగా ప్రెజెంట్ ఆయన ఒక ట్వీట్ ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేశారు. కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానంటున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అనేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు అంబటి రాయుడు. అంబటి రాయుడు ట్వీట్ కి సంబంధించి అతని నిర్ణయానికి కారణం ఏంటి అనే విషయానికి సంబంధించి మా ప్రతినిధి ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. ఎంపీ రావు, ఏంటి సడన్ డెసిషన్? అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీని వేడడానికి ప్రధానమైనటువంటి కారణం అతనికి సీటు విషయంలో సరైనటువంటి స్పష్టత ఇవ్వకపోవడము, అలాగే అతను కోరుకున్నటువంటి టికెట్ ఇవ్వకపోయినందునే ఆయన చాలా తక్కువ కాలంలో డిసెంబర్ 28వ తేదీన సీఎం జగన్ సమక్షంలో తాడేపల్లి వచ్చిన ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. వితిన్ అంటే 10 రోజులు కూడా కాకుండానే ఆయన పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. ఆయన పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో గుంటూరు ఎంపీ టికెట్ ఆశించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సీఎంను కూడా అడిగినట్లు తెలిసింది. గుంటూరు ఎంపీ టికెట్ అయితే తనకు గుంటూరు అంటే ఇష్టము, గుంటూరులో ఆటలను అభివృద్ధి చేయాలి, గుంటూరును అభివృద్ధి చేయాలనే తన కోరిక అని చెప్పి గతంలో కూడా చాలాసార్లు అంబటి రాయుడు చెప్పినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా చెప్పినట్లు తెలిసింది. అయితే గుంటూరు టికెట్ ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం నిరాకరించడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న కూడా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు ఎంపీగా వెళ్లాలని చెప్పి అధిష్టానం కోరినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతోనే తనకి ఇంకా గుంటూరు ఎంపీ టికెట్ రాదు అనే ఉద్దేశంతోనే అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంబటి రాయుడుకు గుంటూరు ఎంపీ స్థానానికంటే బదులు మచిలీపట్నం టికెట్ ఆఫర్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఆయనకు మచిలీపట్నం కాకుండా గుంటూరే కావాలనే ఒక నిర్ణయంతోనే ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లుగా ఈ ఎక్స్లో పోస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. కొన్నాళ్ళ పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను, నా రాజకీయ భవిష్యత్తు ఏంటనేది కొంతకాలం తర్వాత ప్రకటిస్తారని చెప్పేసి కూడా అంబటి రాయుడు స్పష్టం చేశారు. కేవలం సీటు విషయంలో తాను కోరుకున్నటువంటి టికెట్ రావడం లేదనే కారణంతోనే అంబటి రాయుడు పార్టీని వీడుతున్నట్లుగా తెలుస్తుంది. అంబటి రాయుడు మొదట్లో అంటే దాదాపుగా 6 నెలల క్రితమే మొదటిసారిగా సీఎంను కలిశారు. ఏపీలో క్రీడల అభివృద్ధికి అంబటి రాయుడు సహకారం కావాలి అని చెప్పేసి సీఎం జగన్ కూడా అంబటి రాయుడిని కోరారు. ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి కూడా అంబటి రాయుడును ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆయన ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల అంబటి రాయుడు అధికారికంగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. డిసెంబర్ 28వ తేదీన అతి తక్కువ కాలంలోనే ఆయన కోరుకున్నటువంటి స్థానం రానందునే, ఆయన కోరుకున్న చోట సీటు రానందునే ఆయన పార్టీని వీడుతున్నట్లుగా కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే అంబటి రాయుడు పార్లమెంట్గా వెళ్ళడానికి మొదట్లో ఆయన పొన్నూరు టికెట్ కూడా అడిగినట్లుగా తెలిసింది. కానీ అయితే పొన్నూరు కంటే కూడా అసెంబ్లీ టికెట్ కంటే కూడా పార్లమెంట్ టికెట్టే, లోక్సభ టికెట్ ఆయన అడిగినట్లుగా తెలుస్తుంది. సో గుంటూరు టికెట్ రావడం లేదు, వేరే వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలిసింది. వైసీపీ అధిష్టానం దాని మీద కూడా కసరత్తు చేస్తున్న దాంట్లోనే భాగంగానే ఆయన ఈరోజు కొంచెం అసంతృప్తికి లోనయ్యి ఈ పోస్ట్ పెట్టినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. సో అంబటి రాయుడుగా వైసీపీలో కొనసాగరు. సో ఆయన కోరుకున్నటువంటి టికెట్ కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. గుంటూరు టికెట్ అయితే మాత్రం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలను వెళ్లాలని వైసీపీ అధిష్టానం కూడా సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దాని మీద ఫైనల్గా ఏ నిర్ణయం వస్తుందని తెలియదు. కానీ మొత్తానికైతే అంబటి రాయుడు మాత్రం పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. ఆయన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కూడా త్వరలో ప్రకటిస్తానని చెప్పి కూడా ఈ పోస్టులోనే ఆయన స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ ఎంపీ రావు.